హన్మకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా సుప్రసిద్ధిగాంచిన శ్రీ హనుమద్గిరి పద్మాక్షి అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. జరుగుతున్నాయి దేవి శివనవరాత్రిలో భాగంగా ఈరోజు మనం పద్మాక్షమ్మ టెంపుల్లో ఉన్నాము. పద్మాక్షమ్మ టెంపుల్ దగ్గర 4వ రోజు అమ్మవారికి ఏ అలంకరణ చేశారో, అమ్మవారి రూపం ఏంటి అయ్యగారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, ఈరోజు 4వ రోజు నిర్వహిస్తున్నారు కదా, ఈ అమ్మవారికి ఈరోజు ఏం అలంకరణ చేశారు? శ్రీమాత్రే నమః. యావత్ భక్తజనులకు పద్మాక్షి దేవి ఆశీస్సులు. ముందుగా చరిత్రతో కలిగినటువంటి ఈ యొక్క హనుమద్గిరి పద్మాక్షి దేవాలయము కాకతీయుల యొక్క ఆరాధ్య దైవము అమ్మవారు, స్వయం వ్యక్తము అమ్మవారు లక్ష్మీ స్వరూపము. ఈరోజు 4వ రోజున మనకు మహాలక్ష్మి అలంకారణము కనుక ఈ రోజున అమ్మవారు మహాలక్ష్మి అలంకరణతో దేదీప్యమానంగా భక్తులు వారి యొక్క కోరిక నిమిత్తమై అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మనకు ఇక్కడ ఈరోజు 4వ రోజున సాంప్రదాయ ప్రకారంగా కొందరి ఆచారాన్ని వామాచారము దక్షిణాచారంగా అర్చించే విధానంలో తేడా ఉంటుంది, కానీ అలంకరణ మాత్రం అవే ఉంటుంటాయి. పేర్లు తేడాగా ఉంటుంటాయి. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం. సామాన్యంగా 4వ రోజు ఈరోజు కొందరు కూష్మాండి అలంకరణతో చేస్తుంటారు, కొందరు మహాలక్ష్మి అలంకరణ పేరు మాత్రమే తేడా తప్ప అర్చించే విధానం అంతా కూడా ఒకే విధానము. కాబట్టి ఈరోజు ఇక్కడ కూష్మాండి అలంకరణతో పాటు మహాలక్ష్మి అలంకరణ అర్చన కూడా నిర్వహించబడుతుంటుంది. ఇక్కడ ఇదంతా కూడా అయ్యగారు, రోజు అమ్మవారి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 రూపాలుగా అవపడుతుంది అంటారు. ఇప్పుడు అమ్మవారి ఏ రూపాల్లో ఏ టైంలో ఎట్లా అవపడుతుంటారు? ప్రాతర్బాలాయ మాధ్యాహ్నే సుహాసిని సాయం వృద్ధ అని మనకు ఈ యొక్క దేవాలయానికి కొంత ప్రామాణికమైనటువంటి కొన్ని దేవాలయాలకు వాటి ఆగమ ప్రకారంగా నిర్ణయింపబడి ఉంటాయి. ఈ యొక్క దేవాలయము శాక్తేయ ప్రకారంగా ప్రాతకాలంలో బడికి వెళ్ళే పాపలాగా, మాధ్యాహ్నికంలో సుహాసినిలాగా, సాయం ప్రారంభ సమయంలో సుహాసిని వృద్ధురాలుగా అమ్మవారు ముఖ కవలికలలో మార్పులు వస్తూ అమ్మవారు ఆ రకమైనటువంటి దర్శనాన్ని చాలామంది కూడా దర్శనం చేసినటువంటి వారు భక్తులు చెప్పినటువంటి విషయం ఇదంతా కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఇది అయ్యగారు చెప్పేది. అమ్మవారికి ఈరోజు లక్ష్మీ అవతారం నుంచి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అదే కాకుండా అమ్మవారు కూడా నిరంతరం ప్రతిరోజు 3 రూపాయల్లో అవపడుతుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఉదయం చిన్న పాపలాగా, మధ్యాహ్నం వచ్చేసరికి యుక్త వయసులాగా, సాయంత్రం అయితే వృద్ధులాగా అవపడుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఈ యొక్క అయ్యగారు చెప్పడం జరుగుతుంది. పద్మాక్షమ్మ టెంపుల్ నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.